సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ను 21 ఎకరాల్లో సువిశాలమైన భవన సముదాయాలతో నిర్మించారు. 59 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన భవన నిర్మాణాలు, 2 హెలీప్యాడ్ గ్రౌండ్లను నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం జిల్లాలో మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే తెలంగాణ వంటకాలతో అతిథులతో కలిసి విందు భోజనం చేస్తారు. ఖమ్మం జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్, కేరళ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ను 21 ఎకరాల్లో సువిశాలమైన భవన సముదాయాలతో నిర్మించారు. 59 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన భవన నిర్మాణాలు, 2 హెలీప్యాడ్ గ్రౌండ్లను నిర్మించారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం జిల్లాలో మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే తెలంగాణ వంటకాలతో అతిథులకు కలిసి విందు భోజనం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, మొత్తంగా బీఆర్ఎస్ భారీ సభకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఖమ్మం జిల్లా నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ 12:30 గంటల ప్రాంతంలో ఖమ్మంలో ప్రారంభించినారు. అనంతరం ఇదే కలెక్టరేట్ భవనంలో 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం సంబంధించి దాదాపు 250 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించినారు. 100 రోజుల కార్యక్రమం జరగబోతుంది. దీన్ని బట్టి అనంతరం అక్కడే అదే నూతన కలెక్టరేట్ భవనం సముదాయంలోనే ఖమ్మం జిల్లాకి కేటాయించిన నూతన మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అదే కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత 3 రాష్ట్రాల సీఎం, తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, దాంతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్, దాంతోపాటు దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటు సిపిఐ జాతీయ నేత డి రాజా, దాంతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని భద్రం, కూననేని సాంబశివరావుతో కలిసి ఇక్కడ నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రస్తుతం ఉదయం 12:30 గంటల ప్రాంతంలో ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనానికి చేరుకుంటారు. హెలికాప్టర్ల ద్వారా చేరుకున్న తర్వాత అక్కడ భవనాన్ని ప్రారంభించి అనంతరం మాత్రానికి ఫౌండేషన్ చేస్తారు. నూతన మెడికల్ కళాశాల సంబంధించిన ఫౌండేషన్ దాన్ని శంకుస్థాపన చేసిన తర్వాత కంటి వెలుగు ప్రోగ్రాన్ని ప్రారంభిస్తారు. కంటి వెలుగు ప్రోగ్రాం లాంఛనంగా మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు ఈ 3 రాష్ట్రాల సీఎంలు ఉంటారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమ సంక్షేమ పథకాలపై పూర్తిగా సీఎం కేసీఆర్ వివరించినారు. దానిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 250 కోట్లతో 2వ విడత ప్రోగ్రాం చేపడుతున్న కంటి వెలుగు ప్రోగ్రాంని మిగతా రాష్ట్రాల సీఎంలు 3 సీఎంలకు కూడా పూర్తి స్థాయిలో వివరించినారు. ఎక్కడెక్కడ ఏ గ్రామాల ప్రతి గ్రామంలో ఉన్న కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క 18 ఏళ్ళ నిన్న ప్రతి ఒక్కరికి మాత్రానికి దీన్ని కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా వాళ్ళందరికీ చికిత్స చేయిస్తాం. తర్వాత అవసరమైతే వాళ్ళకి సర్జరీలో అవసరం ఉంటే కూడా చేపిస్తామని చెప్పారు. అనంతరం మాత్రం అక్కడే తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో తయారు చేసిన కలెక్టరేట్ భవనంలోనే తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో తయారు చేసిన విందును మాత్రానికి 3 రాష్ట్రాల సీఎంలతో, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు, దాంతోపాటు సిపిఐ జాతీయ నేతలు, సిపిఐ పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు అందరికీ విందు భోజనం ఇవ్వనాడు. అదే ప్రత్యేకమైన
భవనంలో మాత్రానికి 30 మంది వీఐపీలకు ఒక ప్రాంగణంలో, దాని తర్వాత మరో రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ పార్టీ నేతలకు కూడా మరొక భవనంలో వారందరికీ విందు వంటకాలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విందు వంటకాలకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఖమ్మం పట్టణంలో రెస్టిన్ హోటల్లో అత్యాధునిక షెఫ్లతో మాత్రానికి వాళ్ళందరితో పాటు భోజనాలు వంటకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ భోజనాలకు సంబంధించి, విందు భోజనాలకు సంబంధించి పూర్తిగా అన్నిటినీ దేశీయ వంటకాలు, దాంతోపాటు తెలంగాణ సాంప్రదాయ వంటకాల్లో పేరొందిన మటన్ కర్రీ, తలకాయ కర్రీ, దాంతోపాటు చేప పులుసు, చేప ఫ్రై, దాంతోపాటుగా తెలంగాణ వంటకాలైన సాంబారు, దాంతోపాటు రసం, వీటన్నిటిని దాదాపు వంటకాలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శాకాహార భోజనం చేయనుండటంతో ఆయన కోసం ఆలూ పరోటా, దాంతోపాటు ఆయనకి ఆలూ కుర్మా, దాంతోపాటు పరోటా అనేది ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టుగా ఇప్పటికే సీఎం వర్గాలు కూడా వెల్లడించిన పరిస్థితిని. అనంతరం అక్కడి నుంచి 1:30 ప్రాంతంలో లంచ్ తర్వాత పక్కనే నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం పక్కన అనంతరం జరిగిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ 100 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు దాదాపు ప్రధాన స్టేజీపై మాత్రానికి 200 మంది ప్రతినిధులు, రాష్ట్ర ప్రతినిధులు, దేశ ప్రతినిధులు అంతా పాల్గొంటారు. దాంట్లో ఖమ్మం జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు మాత్రానికి ప్రధాన స్టేజ్ మీద పాల్గొంటారు. అనంతరం మిగతా వారంతా వివిధ జిల్లాల నుంచి వచ్చిన, తెలంగాణలో 31 జిల్లాల నుంచి వచ్చిన జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, సంబంధించిన ఎమ్మెల్యేలు కాస్త కింద 2 గ్యాలరీల్లో వాళ్ళందరూ ఉంటారు. దాంతోపాటుగా 80,000 మంది ప్రజలు కూర్చొని సురక్షితంగా వీక్షించేందుకు మాత్రానికి 80,000 చైర్లను కూడా 16 గ్యాలరీలలో మాత్రానికి ప్రజల కోసం అందుబాటులో చైర్లను కూడా వేశారు. అనంతరం మరొక 16 గ్యాలరీల్లో మాత్రానికి ప్రజలు నిలబడి వీక్షించేందుకు సభ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి దేశ నేతలు సీఎం కేసీఆర్తో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో పాటు సిపిఐ జాతీయ నేత డి రాజా వీరంతా ప్రసంగించినారు. ఈ 6 ప్రసంగం మాత్రం 2:30కు ప్రసంగం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే సభ స్టార్ట్ అయిన తర్వాత మాత్రానికి సభ అక్కడి నుంచి దిశానిర్దేశం చేస్తారు. జాతీయ రాజకీయాల్లో పూర్తిగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఆవశ్యకతపై చెప్పబోతున్నారు. దాదాపు ఇప్పటికే గుజరాత్ రోల్ మోడల్ పేరుతో బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చి దేశానికి చేసింది ఏం లేదంటూ మాత్రం కేసీఆర్ పదే చెప్పుకొస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలు మొత్తం తెలంగాణ వైపు తొంగి చూస్తున్నారు. ఆ నేపథ్యంలోనే మేము టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవింపు చేశామని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా 8 గంటల విద్యుత్తుకు ఇవ్వలేని పరిస్థితి. దాదాపు ఇప్పటికే దీనికి సంబంధించింది దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా నది ఒప్పందాలు, దాంతోపాటుగా నీటి యుద్ధాలు కూడా జరిగే పరిస్థితి ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన కావేరీ, కృష్ణా, తుంగభద్ర నదులకు సంబంధించి నీటి పంపకాల విషయంలో పూర్తి స్థాయిలో ఉన్నాయి. దాదాపు లక్షల గ్యాలన్ల నీళ్లు మాత్రానికి ప్రతి ఏడాది సముద్రం పాలవుతుందని చెప్పేసి ఒక సీఎం కేసీఆర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని బట్టే ఇప్పటికైనా వివిధ రాష్ట్రాల దేశాది నేతలు మొత్తం వివిధ పార్టీల నేతలు కూడా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది కూడా దేశ రాజకీయానికి. దాంతోపాటుగా ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ఖమ్మం పట్టణానికి నూతన కలెక్టరేట్ భవనానికి సమీపంలో మొత్తం పూర్తిగా బారికేడ్లతో మాత్రానికి ఫ్లెక్సీలతో గులాబీమయం అయిపోయింది. దేశాది నేతలతో 4 రాష్ట్రాల సీఎంలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖతో పాటు, దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోటోలు, దాంతో కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు ఖమ్మం పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపల్లం వద్ద నూతన కలెక్టరేట్ భవనం వరకు మాత్రానికి అడుగడుగున గులాబీ తోరణాలతో, గులాబీ కటౌట్లతో మాత్రానికి ఫ్లెక్సీలు మొత్తం మనకి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు మొత్తం నింపివేశారని చెప్పవచ్చు. దాన్ని బట్టి ఈ సభ నుంచే దాదాపుగా ఈ సభకు కూడా మరో పక్క దిశానిర్దేశం సభలో నుంచి కూడా కిసాన్ సర్కార్ పేరుతో మాత్రం రాబోయే రోజుల్లో దేశంలో కిసాన్ సర్కార్ ఏర్పడాలి, కిసాన్ సర్కార్ ఏర్పడుతూనే ఉంటుంది. ఇప్పటికే మద్దతు పార్టీని కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవాలంటే, మద్దతు పార్టీని ఎదుర్కోవాలంటే మాత్రం లౌకిక శక్తులంతా ఏకం కావాలని ఒక పక్క సీఎం కేసీఆర్ కూడా చెప్తున్న పరిస్థితి. దీని నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికే 6 రాష్ట్రాల వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు, జాతీయ పార్టీ నేతలు కూడా సీఎం కేసీఆర్ తో పాటు జతగట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి సీఎం కేసీఆర్, దాంతోపాటు 3 రాష్ట్రాల సీఎంలు, సిపిఐ పార్టీ జాతీయ నేత డి రాజా ఏం ప్రసంగం చేయబోతున్నారు, బీజేపీ పార్టీపై దుమ్మెసిపోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడలోకి వెళ్ళిపోయింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి చెప్పే ప్రయత్నమే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయం మరొక కూటమి ఏర్పడే అవకాశాలు ఉందని చెప్పేసి రాజకీయ విషయాల్లో కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాజేంద్ర.